మంత్రి తలసానితో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలపై చర్చించిన ఇరువురు నేతలు. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు త్రిమూర్తులు. అయితే ఆయన తలసానితో భేటీ కావడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీలోకి చేరతారు అంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ అయిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలపై వీరిద్దరూ చర్చించినట్టుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న త్రిమూర్తులు తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ కావడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీలోకి చేరతారు అంటూ గత కొద్ది కాలంగా ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఈ మధ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ విజయవాడకి రావడం, అక్కడ మార్చి 3న బీసీ ఐక్య వేదిక ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పడం, ఈలోపుగా అక్కడున్న బీసీ వర్గాలను ఆకర్షించే విధంగా జరుగుతోంది. అయితే ఇక్కడ తోట త్రిమూర్తులు వైసీపీలోకి చేరాలనుకోవడం, తలసాని వెళ్లి తోట త్రిమూర్తుల్ని కలవడం, ఏంటి ఈ చతురాకారంలో జరుగుతున్న రాజకీయ గేమ్ ఏంటి? లక్ష్మి, ఏపీ పాలిటిక్స్ రోజు రోజుకి హీట్ పెరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం అటు అధికార పార్టీ నుంచి మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వలసలు వెళ్తా ఉన్నాయి. ఇప్పటికే ఆమంచి శ్రీనివాస్ తో పాటు అవంతి శ్రీనివాస్, ఇట్లా పిల్లి కృపారాణితో పాటు ఇట్లా దగ్గుపాటి ఫ్యామిలీ అందరూ కూడా, ముఖ్య నేతలందరూ కూడా వెళ్ళారు. అయితే రామచంద్రపురం ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు పార్టీ మారుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పి కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే అతను మొన్న వెళ్లి చంద్రబాబు నాయుడిని కలిసారు, నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. అయితే ఈ రోజు తెలంగాణ మంత్రి ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలవడం రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఏపీలో కూడా తాను అడుగు పెడతాను, ఏపీ చంద్రబాబు నాయుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వరుసగా ఏపీలో పర్యటన చేస్తా ఉన్నారు. బీసీలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఏలూరులో పెట్టిన బహిరంగ సభ కూడా బాగా సక్సెస్ అయింది. మరోవైపు ఏపీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ వేవ్ ఉన్న నేపథ్యంలో మొత్తం అటు అధికార పార్టీ నుంచి కూడా వరుసగా టీడీపీ నేతలందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో తెలంగాణ నేతలందరూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అటు జగన్మోహన్ రెడ్డికి అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ కూడా సహకరిస్తారని కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని తోట తిరుమూర్తులు కలవడం చాలా చర్చనీయమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతను మీరన్నట్లుగా చంద్రబాబును కలిసిన తర్వాత పార్టీ మారాలి అన్న ఆలోచన తనకు లేదు అని త్రిమూర్తులు చెప్పారంటున్నారు. కానీ ఆమంచి కూడా అదే విధంగా చంద్రబాబుని కలవడం, పార్టీ మారాలి అనుకోవడం లేదని చెప్పారు. కానీ ఈ మధ్య మారడం జరిగింది. అయితే వైసీపీలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళని ఇక్కడ టీఆర్ఎస్ కలవడం వెనుక ఏంటి? అయితే కేసీఆర్ చాలా క్లియర్ గా చెప్పారు, ఏపీ రాజకీయాల్లో కూడా మేము వేలు పెడతాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అటు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న ప్రక్రియ అంతా కూడా అటు హైదరాబాద్ లోనే జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, ఇటు మొత్తం ముఖ్య నేతలందరూ కూడా అటు టీఆర్ఎస్ అనుసంధానంలోనే మొత్తం పార్టీ మారారని కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. అయితే తెలంగాణ టీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏపీ నేతలు ఎవరైతే టచ్ లో ఉన్నారో వీళ్ళందరూ కూడా మొత్తం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లేందుకు కూడా చూస్తా ఉన్నారు. అయితే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ ఉన్న నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పార్టీ మారాలని కూడా నిర్ణయించుకుంటా ఉన్నారు. అయితే గతంలో ఆమంచి చూసుకున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతానని కూడా చెప్పిన నేపథ్యంలో అతను కూడా పార్టీ మారారు. అదేవిధంగా ఇప్పుడు తోట తిరుమూర్తులు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలవడం చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. లక్ష్మి, రైట్, ఏదేమైనా తలసాని ఏపీకి వెళుతున్నారు అంటే ఏపీ పాలిటిక్స్ అంతా ఒక చర్చనీయాంశంగా, ఒక కాకరేపుతున్న పరిస్థితి కనబడుతోంది.